ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, ఈ వీడియోలో ఒకసారి బంగారం వెండి ధరల గురించి కాస్త డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. అవునండి. బంగారం ఏమో 80,000 క్రాస్ అయిపోతుంది, వెండి ఏమో ₹1,00,000 క్రాస్ అయిపోతుంది. మొన్న ఒక్క రోజున ధనత్రయోదశికి మన భారతదేశంలో 20,000 కోట్ల రూపాయల బంగారాన్ని కొన్నారు. ఎందుకు ఇంతలా ధరలు పెరిగిపోతున్నా కూడా అందరూ వెళ్ళి బంగారం మీద పడుతున్నారు? ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయంటే కాస్తంత నెమ్మదించాలి కదా, బట్ ధరలు పెరిగే కొద్ది కూడా ఈ బంగారం కొనుగోళ్లు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకు అసలు? అంటే ఎట్లా అయిపోయిందంటే జీవితంలో సంపాదించేదంతా కూడా ఇక బంగారం కొనడానికే వినియోగించాలి అన్నంతగా జనాలు ఆలోచిస్తున్నారు. ఇక పండగలప్పుడు అయితే చెప్పాల్సిన పనే లేదు. మన సోమాజిగూడ జంక్షన్ మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది కదా. సో ఏంటి అసలు ఈ బంగారం కొనుగోలు ఏ విధంగా చూడాలంటే? సో ఎప్పుడైతే గోల్డ్ అనేది 81,000 దాటిపోయిందండి దాదాపుగా, అండ్ సిల్వర్ కూడా ₹1,00,000 దాటింది. సో ఈ టైంలో మీరు చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఎంతో జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే ఇంత కాస్ట్లీ అయిపోయినప్పుడు ఇంకా మనం గోల్డ్ ని ఏ విధంగా కొనుక్కుంటున్నాం. బట్ చాలా పాజిటివ్ న్యూస్ ఏంటంటే, అంటే ఇలా కొనడానికి కూడా అంటే పాజిటివ్ గా మనం మాట్లాడుకుంటే గోల్డ్ అనేది ఇయర్ లో 37% పెరిగిందండి. అలానే సిల్వర్ 40% వరకు పెరిగింది. నిఫ్టీ కేవలం 28%. అంటే అన్ని ఎసెట్ క్లాసెస్ ని గోల్డ్ అనేది బీట్ చేసేసింది. ఇది ఒక్క ఇయరే కాదండి, లాస్ట్ 3 years నుంచి ట్రెండ్ కూడా ప్రతి సంవత్సరం గోల్డ్ రిటర్న్స్ మిగతా అన్ని అసెట్ క్లాసెస్ ని, మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి, లేదు అంటే నిఫ్టీ తీసుకోండి, ఈక్విటీ తీసుకోండి, అన్ని అసెట్ క్లాసెస్ ని బీట్ చేస్తూ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి చాలా రిటర్న్స్ అనేవి వచ్చాయండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాజిటివ్ థింగ్. బట్ ఏంటంటే మనం పెడుతున్న ఈ ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ లో అంటే ఎక్కువగా ఫిజికల్ గా మనము పెడుతూ ఉన్నాం. మీరు చెప్పినట్టుగా ఎక్కువగా ఫిజికల్ గోల్డ్ అంటే ధనత్రయోదశి రోజే 20,000 కోట్లు ఫిజికల్ గోల్డే అందరూ కొంటున్నారండి షాప్స్ కి వెళ్ళి. అది దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పటికే మనం చాలా ఇంపోర్ట్స్ తెచ్చుకుంటున్నాం. సో వీళ్ళు అంటే ఇండియన్ గోల్డ్ ఇంపోర్ట్స్ ఒక్కసారిగా ఈ ఫెస్టివ్ సీజన్ లో మరీ పెరుగుతున్నాయండి. ఎందుకంటే ఇంత డిమాండ్ పెరుగుతుంది కదా ఫిజికల్ గోల్డ్ కి. సో ఆల్మోస్ట్ 21% పెరిగిందండి. సో ఎవ్రీ ఇయర్ ఇలా బయట కంట్రీస్ నుంచి మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే మన దగ్గర ఫిజికల్ గా డిమాండ్ బాగా పెరిగిపోతుంది. మాకు ఫిజికల్ గోల్డ్ కావాలి అన్నప్పుడంతా మనం ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటున్నాం. అంటే $27 బిలియన్ ఆఫ్ గోల్డ్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే మన ఫారెన్ రిజర్వ్స్ ఎంత ఇంపాక్ట్ అవుతున్నాయి, మన ఎకానమీ కూడా ఈ విధంగా మనం ఫిజికల్ గోల్డ్ తెచ్చుకోవడం వల్ల మనం చాలా ఇంపాక్ట్ అవుతున్నామండి. అది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది, అది ఎలాగో ఎకానమీకి కొంచెం అది మనకి మంచిది కాదనే చెప్పాలండి. ఎందుకంటే ఎకానమీ ఇలా ఈ విధంగా ఇంపోర్ట్స్ చేసుకున్నప్పుడల్లా మన ఫారెన్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పటికే మన కరెన్సీ ఎగెనిస్ట్ డాలర్ మన రూపీ 84 రూపీస్ అయిందండి, వీక్ అయింది, ఇంకా వీక్ అవుతుంది. సో ఇలాంటప్పుడు కూడా ఇంకా ఎకానమీలో ఈ విధంగా గోల్డ్ మీద అంటే మన గోల్డ్ రిజర్వ్స్ ఇండియాలో ఆల్రెడీ మన ఇండియన్ గవర్నమెంట్ 855 మెట్రిక్ టన్స్ కి రీచ్ అయిందండి. అలానే ఆర్బీఐ రీసెంట్ గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి ఒక 102 టన్స్ ఆఫ్ గోల్డ్ ని కూడా తీసుకొచ్చారు మన ధనతెరస్ రోజు. దట్ ఈస్ వెరీ ఆస్పీషియస్. మన ఇండియాకి మన గోల్డ్ ని మనం తెచ్చేసుకున్నాము. సో ఈ విధంగా ఒకవైపు ఆర్బీఐ పెంచుకుంటూ వెళ్తోంది రిజర్వ్స్, దానికి మించి మన ఇండియన్ ఉమెన్ ఎస్పెషల్లీ మన ఇండియన్ హౌస్ హోల్డ్ గోల్డ్ అనేది ఇలా ఫిజికల్ గోల్డ్ లో తెచ్చుకోవడం అనేది అంత మంచిది కాదండి. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, but not in the form of physical. So we are asking all the people and requesting the people go for డిజిటల్ గోల్డ్ వైపు వెళ్ళండి. ఇప్పుడు ఏంటంటే కొంచెమే పెరిగిందండి, అంటే డిజిటల్ గోల్డ్ లో పెడుతున్నారు, బట్ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఇంకా కన్వర్ట్ అవ్వట్లేదు. ఇంకా మీరు చెప్పినట్టు ఆ ఆర్నమెంట్స్ కొనుక్కోవడము, ఫిజికల్ గా కొనుక్కోవడమే జరుగుతుంది. బట్ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ గా మీరు గోల్డ్ ని పెడుతున్నాము మేడం, మీది గోల్డ్ కొనుక్కుంటున్నాం కాబట్టి ఇంత పెరిగింది, ఇప్పుడు ₹1,00,000 కూడా అవుతుంది, మీది మంచి ఇన్వెస్ట్మెంటే కదా అని చాలా మంది అడుగుతారు. కానీ మీరు ఎప్పుడైతే ఫిజికల్ ఆర్నమెంట్లలో మీరు గోల్డ్ కొనుక్కుంటున్నారో ఆల్రెడీ 20-30% పోయినట్టే. ఇంకా మీకు రిటర్న్స్ ఎట్లా వస్తాయండి? మీరు కొంటున్నప్పుడల్లా మీకు జిఎస్టీ ద్వారా గానీ తర్వాత ఈ తరుగు వల్ల
మనం ₹1,00,000 గోల్డ్ మీరు గాని పెడితే మనకి 70,000 విలువ ఉన్న గోల్డే వస్తుంది. 30,000 ఓన్లీ జిఎస్టీలు దానికి దీనికి తరుక్కి అన్ని పోతుంటే మీకు ఎంత వాల్యూ గోల్డ్ వస్తుంది? ₹70,000 వాల్యూయే గోల్డ్ వస్తుంది. నెక్స్ట్ టైం కొనుక్కునేటప్పుడు మీకు ఇదే వాల్యూ 30,000 పోయి 70,000 ఈక్వల్ గోల్డే కదా మీ ఇంటికి వస్తుంది. సో ఇది చాలా గమనించాలండి. ఇది చాలా ఎక్కువగా జరుగుతోంది. మీ దగ్గర ఉన్న చిన్న చిన్న పాత బంగారాలు అమ్మడం, మళ్ళీ దానికి మళ్ళీ ఇంకొంత మనీ వేసి పెట్టడం, ఇది చాలా జరుగుతుంది. ప్రతిసారి మీరు చేంజ్ చేస్తున్నప్పుడల్లా 30% పోతుందండి. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు మాధవి రెడ్డి గారు, ఇప్పుడు అందరూ కూడా తులం బంగారం 80,000 పెట్టి ₹1,00,000 పెట్టి కొనలేరు. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఈ తరుగులు కూలీలు ఎక్కువ ఉంటాయి. మనం ₹1,00,000 పెట్టామంటే ఒక 30,000 ట్యాక్స్లు పోయి ఒక 70,000 బంగారం వస్తుంది. కాబట్టి అందరూ ఫిజికల్ గోల్డ్ ₹1,00,000 పోసి కొనలేరు. కాబట్టి ఈ ఫిజికల్ గోల్డ్ కాకుండా ఏదైనా చిన్న చిన్న అమౌంట్స్ తో మనం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏదన్నా ఉన్నాయా చిన్న చిన్న అమౌంట్ ద్వారా కూడా? సో రీసెంట్ గా అండి డిజిటల్ గోల్డ్ ద్వారా చాలా వెళ్తుందండి. ఇంకా పీపుల్ వరకు రీచ్ అవ్వట్లేదు. సో ఇలాంటి వీడియోస్ ద్వారా రీచ్ అవ్వచ్చు. సో ఇప్పట్లో అండి గోల్డ్ ₹20 నుంచి కూడా స్టార్ట్ అయ్యిందండి. అంటే ఈవెన్ మనకి ఎట్లా అంటే మీకు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా గోల్డ్ అనేది మీరు కొనేసుకుంటున్నారు అంటే డిజిటల్ ఫామ్ లో. సో దాంట్లో ఏంటంటే లిక్విడిటీ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఆ మార్కెట్ ప్రైస్ పెరిగింది అనుకోండి, మీకు దానితో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో స్టోరేజ్ కాస్ట్లు లేవు, ట్రాన్సాక్షన్ కాస్ట్లు లేవు. సో ఇలా ఎయిర్టెల్ పేమెంట్, బ్యాంక్స్ దగ్గర నుంచి గూగుల్ పే, ఫోన్ పే, ఇలా చాలా ఆప్షన్స్ అండి. అలానే మనకి జియో ఫైనాన్షియల్ యాప్ ద్వారా కూడా ఈ గోల్డ్ ని కొనేసుకోవచ్చు అండి. చాలా తక్కువ అంటే తక్కువ ₹100 నుంచి అన్ని ఫిన్టెక్ యాప్స్ లో మీకు అవైలబిలిటీ వచ్చేసింది. మీకు ఆస్పీషియస్ గా ఏదైనా మనీ ఉన్నప్పుడంతా మీరు గోల్డ్ కొనుక్కోవాలి అంటే దీస్ ఆర్ ఆల్ మెనీ ఆప్షన్స్. డిజిటల్ గా వెళ్ళిపోవడం అనేది చాలా మంచిదండి. అలానే గోల్డ్ ఈటీఎఫ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి. సో మీరు ఏదైనా నేను బంగారం కొనాలి అనుకుంటే డెఫినెట్ గా ఫస్ట్ ఈ ఆప్షన్ అయితే చూసుకోండి. గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఎవ్రీ మంత్ మనం అందరం సిప్స్ చేస్తున్నాం కదండి. మేము అందరికి ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఒక గోల్డ్ ఫండ్ లో కూడా ఒక సిప్ చేయండి. ఒక 5,000 ఇది తీసుకొని వెళ్ళి మీరు ఏం చేస్తారు, ఏదో ఒక గోల్డ్ స్కీమ్ కి వెళ్తారు. వాడేమంటాడు, మేము క్యాష్ ఇవ్వము, మీరు గోల్డే తీసుకోవాలి, ఆర్నమెంటే తీసుకోవాలంటారు. మళ్ళీ ఈ ₹1,00,000 2,00,000 ఏమవుతాయి, మళ్ళీ ఆర్నమెంట్ రూపంలో అవుతాయి. దిస్ ఈజ్ ఎ సైకిల్ అండి. ఈ సైకిల్ ని మీరు బ్రేక్ చేయాలి అంటే మనం కూడా కొంచెం చేంజ్ అయ్యి ఈ 5,000 ఏదైతే 10,000 చాలా మంది గోల్డ్ స్కీముల్లో పెడుతున్నారో ఒక గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కోండి. ఎంత ఈజీగా ఉంటుంది. సో మీకు మెయింటెనెన్స్ కాస్ట్లు ఉండవు, దాన్ని సేఫ్టీ గురించి ప్రాబ్లం ఉండదు, తర్వాత మీకు ప్యూరిటీ గురించి గొడవే లేదు. ఎప్పుడంటే దొంగల భయం ఉండదు, టెఫ్ట్ గురించి బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు మీరు లిక్విడేట్ కూడా చేసేసుకోవచ్చు కదండి. ఈటీఎఫ్స్ లో ఉన్నాయంటే 2-3 days లో మీకు అమౌంట్ ఎమర్జెన్సీ ఉందనుకోండి, దాన్ని లిక్విడేట్ చేసుకోవచ్చు. వీటి ద్వారా మనం దాని మీద లోన్స్ తీసుకోవచ్చు. సో ఎవ్రీ పాసిబిలిటీ ఇస్ దేర్ అండి. జస్ట్ మనం కొంచెం షిఫ్ట్ అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే అసలు గోల్డ్ అమ్మే వాళ్ళ ఆ కంపెనీ షేర్లే కొనుక్కుంటే ఇంకా బాగుంటుంది కదండి. వాళ్ళు ఎంత ప్రాఫిట్స్ అండి. కళ్యాణ్ జ్యువెలర్స్ కి గానీ ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. అలానే మీరు ఎవరైనా ఈ గోల్డ్ లో పెట్టాలి అనుకుంటే ఇంకా డిఫరెంట్ గా పెట్టాలంటే సెన్కో గానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ గానీ, తర్వాత ఈ టైటన్ ఇలాంటి కంపెనీ, టాటా గ్రూప్ నుంచి. సో ఇలాంటి జ్యువెలర్స్ సంబంధించిన ఈ షేర్లు కూడా మీకు చాలా పెరుగుతున్నాయండి రీసెంట్ గా. సో దిస్ ఈస్ వన్ ఐడియా. అండ్ అనదర్ ఐడియా మేము ఆల్రెడీ చెప్పాము, గో డిజిటల్ అనేది. సో దీని వల్ల మనకి చాలా వరకు మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో వైల్ బయింగ్ ద గోల్డ్, అంటే గోల్డ్ పెరగడం అనేది మనం చూస్తున్నాం 2020 నుంచి బాగా స్టార్ట్ అయిందండి. అప్పుడు 48,000 ఉండేది, 2022లో మనం చూసుకుంటే 52,000 అయింది, 2023లో 62,000 అయింది, ఇప్పుడు 2024లో 82,000 దగ్గరికి వెళ్ళిపోతుంది. సో డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇంకా ముందు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే యుఎస్ ఎలక్షన్స్ వల్ల గానీ, వార్ సిచ్యువేషన్స్ గానీ, చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, మేడం గోల్డ్ ఇంకా పెరుగుతుందా, ఇప్పుడే కొనుక్కోవచ్చా, ఇంకేమైనా కరెక్ట్ అవుతుందా? లేదండి. ఎందుకంటే పెరుగుతుంది అని ఎందుకు ఇంకా చెప్తున్నామంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుందండి. ఎంటైర్ గ్లోబల్ ఎకానమీలోనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇలాంటి వార్ గానీ, ఇలాంటి అన్సర్టనిటీస్ వచ్చినప్పుడు ఇంకొంచెం గోల్డ్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే తగ్గిస్తుందో గోల్డ్ అనేది ఆపోజిట్ గా పెరుగుతుందండి. సో ఆల్ దోస్ థింగ్స్ ఏంటంటే గోల్డ్ కి మంచి బ్రైట్ గ్రోత్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది.
బట్ ఏంటంటే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం గోల్డ్ లో పెట్టే విధానం కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. సో మాధవి రెడ్డి గారు, ఇప్పుడు ఈ ఫిజికల్ గోల్డ్ విషయానికి వస్తే మనం ఒక గ్రాము కొనాలంటేనే 8,000, 9,000, 10,000 ఉంటుంది. ఒక తులం కొనాలంటే 80,000, 90,000, ₹1,00,000 పోసి కొనాలి. కాబట్టి ఇందాక మీరు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చెప్పారు కదా, మరి ఆ ప్రత్యామ్నాయ మార్గాలలో అంటే ఇప్పుడు చిన్న మినిమం అమౌంట్ మనం ఎంత నుంచి కొనుక్కోవచ్చు అంటారు? అక్కడ ఉన్న అవకాశం ఏంటి సార్? ఇప్పుడైతే మన 100 రూపీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి గోల్డ్ లో పెట్టుకోవడము. మనకి ఆ ఫ్రాక్షన్ అనమాట. ఆ ఫ్రాక్షన్ అంటే అప్పట్లో ఏంటంటే 1 గ్రామే కొనుక్కోవాలి, 1/2 గ్రామ్ కొనుక్కోవాలి అనేది వచ్చేదండి. ఇప్పుడు ఎప్పుడైతే డిజిటల్ లో వచ్చేసిందో మీరు ఫ్రాక్షన్ ఆఫ్ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. సో ఎప్పుడైతే ఈ మార్కెట్ ప్రైస్ పెరుగుతుందో ఆ 100 రూపీస్ కూడా పెరుగుతుంది అనమాట. సో వెన్ ఎవర్ యూ గెట్ టైం, మనం ఏంటంటే మొబైల్లోనే మనము ఈ యాప్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యాప్స్ ఉన్నాయి, జియో ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి, తర్వాత గూగుల్ పే ద్వారా కొనుక్కోవచ్చు, ఫోన్ పే ద్వారా, ఇలా లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఫండ్స్, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. అలానే మన సెకండరీ మార్కెట్ లో సావరిన్ గోల్డ్ బాండ్స్ కూడా కొనుక్కోవచ్చు, ఎస్జీబీస్ కూడా సెకండరీ మార్కెట్ లో కొనేసుకోవచ్చు అండి. సో మనీ ఉన్నప్పుడల్లా వెళ్ళి షాప్ కే వెళ్ళి కొనుక్కోవాలి గోల్డ్ లేదు, ఎవ్రీ మంత్ మనము స్కీమ్లే కట్టాలి, ఇవన్నీ కూడా కొంచెం మనము చేంజ్ చేసుకుంటే బాగుంటుందంటే అది ఎకానమీకి, ఎస్పెషల్లీ మీ పర్సనల్ ఫైనాన్సెస్ కూడా చాలా బెనిఫిషియల్ గా ఉంటుందండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. లక్షలు వేలు పోసి బంగారం కొనే కంటే కూడా 100 రూపాయలతో, 1000 రూపాయలతో, 2000 రూపాయలతో కూడా మనకి బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.